చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో కొంతమంది సరదాగా మొదలుపెట్టిన బెట్టింగ్స్ కాస్త జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోవటమే కాకుండా వారిని దొంగల్లా మార్చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది. అలా దొంగల్లా మారిన వారు ఇద్దరు మహిళలు కావటంతో బెట్టింగ్ యాప్స్ ప్రభావానికి లింగభేదం లేకుండా పోయింది. బెట్టింగ్ యాప్స్ ఆ ఇద్దరు మహిళలను చైన్ స్నాచర్లుగా మార్చింది. వైద్య ఆరోగ్య శాఖలో మంచి ఉద్యోగం, కానీ బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడి జీవితాలను చిన్న భిన్నం చేసుకున్నారు ఆ ఇద్దరు మహిళలు. చివరకు జనం చేతుల్లో తన్నులు తిని ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరులో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్నారు దార్ల జీవిత, వాసుకి. కానీ వాళ్ళిద్దరూ బెట్టింగ్ యాప్స్కు బాగా అలవాటు పడ్డారు. క్రికెట్పై బెట్టింగ్ పెడుతూ లక్షల రూపాయలు నష్టపోయారు. ఇందుకోసం ఏకంగా 30 లక్షల వరకు అప్పులు చేశారు. అవి తీర్చడం కోసం దొంగలుగా, చైన్ స్నాచర్లుగా మారారు. నెల్లూరు జిల్లాలో కోవూరులో ఇంట్లో మనవలను ఆడిస్తున్న మహిళలను మాటల్లో దింపి కళ్లల్లో కారం కొట్టి మెడలో బంగారు చైన్ దొంగలించి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ కేకలు వేయడంతో ఆమె కుమారుడు, స్థానికులిద్దరూ మహిళలను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇద్దరు లోపలికి వచ్చి కారం కట్టి సోఫా మీద పడేసి చైన్ లాక్కొని పరిగెచ్చేసారు. పరిగెచ్చిన తర్వాత ఏంటంటే మా అమ్మగారు కూడా వాళ్ళ వెనకాలే కొంచెం దూరం పోగానే మా బంధువులు ఆ రోడ్లో నిలబడుకోమన్నారు. రోడ్లో నిలబడుకున్న తర్వాత వాళ్ళందరూ ఆ బైక్ని స్కూటీలో వచ్చారు. వాళ్ళు బుర్కాలు వేసుకొని ఆ బైక్ని అదేవిధంగా తరుముకొని వెళ్ళిన తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కార్డు దొరికారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బెట్టింగ్ యాప్స్ తో చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ తానికొండ వాసుకి అనే ఆమె ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడటం వల్ల సుమారుగా ఒక 30 లక్షల రూపాయలు కనుక నష్టపోయినట్టు. ఆ నష్టపోయిన తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడం కోసం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అప్పులు ఎక్కువ అవడం వల్ల చెడు వ్యసనం ఏదో చెడు మార్గంలో సంపాదించడం కోసం అని ఒక డిసైడ్ అయిపోయి ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించాలనే మార్గం, ఇంకోటి సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవటం వల్ల ఇలా లేడీస్ కూడా ఈ చెడు మార్గంలో ప్రయాణించడానికి చేయాలనిస్తున్నారు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇలా ముద్దాయిలు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న ఆ ఇద్దరు మహిళలను బెట్టింగ్ యాప్స్ దొంగలుగా మార్చేశాయి. ఇప్పుడు జైలుకు వెళ్లడంతో పరువు కూడా పోయింది. అందుకే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.